యనుమల రేవంత్ రెడ్డి అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే ఉళ్ల కంచెలను తొలగించి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన ప్రజాప్రతినిధి. ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. గత ప్రభుత్వ పాలకులు కారు మబ్బుల్లా పట్టి రాష్ట్ర భవితను అంధకారంలోకి నెడితే అచేతనంగా మారిన ప్రజల మస్తిష్కంలో మెరిసిన ఒక కాంతిపుంజం, రే ఆఫ్ హోప్, మన రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల నిరాశలను పటాపంచలు చేసిన పవర్ఫుల్ పాలకుడు. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి తెలంగాణ యువతకు ఉద్యోగ భద్రత నాది అని ప్రకటించిన బాధ్యత గల నాయకుడు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో అమ్మ ఆదర్శ పాఠశాలలు, స్కిల్ యూనివర్సిటీలు, ఐటీఐలలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తోన్న అక్షర రక్షకుడు. కేవలం 2 విదేశీ పర్యటనల ద్వారానే 76,000 కోట్ల పెట్టుబడులు రాబట్టి తద్వారా తెలంగాణకు ప్రత్యక్షంగా 30,750 ఉద్యోగాలు కల్పించడంలో కృతకృత్యులై యువతకు ఆశాజ్యోతయ్యారు రేవంత్ రెడ్డి గారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటించి అందశ్రీ సాహిత్యాన్ని అందలమెక్కించిన నిజమైన సాహితీ బంధు. పెట్టుబడులు, వినోదం, క్రీడలు, విద్యా సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్కు భవిష్యత్ 4వ నగరంగా ముచ్చర్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు మొదలుపెట్టిన గొప్ప విజనరీ. యువశక్తిని, యుక్తిని నిర్వీర్యం చేసి మత్తుకు బానిసలుగా మారుస్తున్నది ఎంతటి వారైనా వదిలేది లేదు అంటూ వచ్చి రాగానే డ్రగ్స్ ముఠాలపై తన ఉక్కుపాదం మోపారు. మూసీ నది శుద్ధీకరణ, సుందరీకరణలకు నడుం కట్టారు. కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్టు పెండింగ్ వర్క్స్ చేపట్టారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం తలపెట్టారు. రక్షణ శాఖకు చెందిన భూముల్ని కొట్లాడి కేంద్రం నుంచి అనుమతి సాధించే వరకు పట్టుబట్టారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు శంకుస్థాపన, డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నమా వరకు మెట్రో రైల్ లైన్ నిర్మాణం మొదలుపెట్టారు. అభివృద్ధి మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రతి ఇల్లు ఓ ఆనందాల హరివిల్లు కావాలని ఎన్నో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తూ ప్రతి ఒక్కరి సంతోషంలో భాగస్వామి అవుతున్నారు మన రేవంత్ రెడ్డి గారు. 7 నెలల పాలనలో ఎన్నో ఫలితాలను చూపిస్తోన్న సక్సెస్ఫుల్ లీడర్. అలు పెరుగని కెరటం, తలవంచని శిఖరం, మాటల విస్ఫోటనం, చేతల చైతన్యం, మన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు.